పని చేయమంటే చేయడు కానీ ఇప్పుడు మాత్రం ఏంటి మీరు కిచెన్లోకి వచ్చి ఇప్పుడు నడిస్తే మన చేతుల్లో ఏముంటుంది? చాలా మీకు ఆఫీస్ టైం ఉంటుంది కదా, వెళ్ళండి. కసరొచ్చాను మీరు కూడా చూసారు పొద్దు నాకు రావకరు కదా తెప్పిస్తున్నా కదా నీకు కూడా. చాలా మూడు వచ్చి నేను రెచ్చగొడుతున్నారేమో అనుకున్నాను. ఈ మూడు వచ్చినప్పటికీ నా మూడంతా పోయి నేను ముసలిదాన్ని అయ్యేలా ఉన్నాను. పెద్ద తీగ త్వరగా టీ తీసుకురావే, ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రా. సార్ వస్తున్నా సార్, జస్ట్ టిఫిన్ చేసి వస్తాను సార్. మీరు వస్తున్నా సార్. త్వరగా రావే. బా ఎంతసేపు ఇంకా? తీసుకోండి. ఏం వెళ్తున్నావు? మీరు చాలా అందంగా ఉన్నారని. అవన్నీ తర్వాత సాయంత్రం వచ్చాక చూసుకున్నాం. ఇలాంటి చాలా కథలు పోయినాయి, ఎన్నో నైట్లు పోయాయి. తర్వాత ఏమంటున్నావే? చెంగుతున్నా కానీ మీ సంగతి వచ్చి సాయంత్రం చూస్తా. బాయ్ బేబీ. పోయిరా, ఎన్నో నైట్లు అయిపోయినాయి కానీ ఇలాగా చెప్తారంటాను. నా ఇంట్లో ఏమో ఎవరు తగ్గిస్తారో ఏమో. ఈ జీవితం అంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది, ముసలిదాన్ని అయిపోయేలా ఉన్నాను. వాడు ఎక్కడున్నాడో ఏంటో. సర్లే, ఏం చేస్తాం, మన కర్మ. ఎవరు బాబు? మేడం నేను మేడం మహేష్ ఉన్నాడు. కొలతలు తీసుకోవడానికి జాకెట్ కొలతలు తీసుకోవడానికి వచ్చావా? సరే, కొలతలు బాగా తీసుకుంటావా? తీసుకుంటాను మేడం. కొలతలే తీసుకుంటా, ఇంకేమైనా తీసుకుంటావా? అంటే తీసుకుంటా మేడం, కొలతలే తీసుకుంటా. సర్లేరా, ఎందుకు సిగ్గుపడుతున్నావురా? ఎందుకు సిగ్గుపడుతున్నాడు? ఏంటి పేరు? నా పేరు మహేష్ మేడం. మహేష్ పేరు పెట్టుకున్న చాలా పాజిటివ్ అంటారంట కదా. నేను కూడా ఫాస్ట్ మేడం. ఏ ఫాస్ట్ మేడం? నేను కూడా చాలా ఫాస్ట్ మేడం. అంటే దేంట్లో ఫాస్ట్ మేడం? ఆ ట్రైలరింగ్ లో మేడం. ఇక్కడ నేను ఏదో అనుకున్నాలే. సర్లే, ఏదంతా నా వయసు 20 మేడం. అబ్బో, మేడం కొలతలు తీసుకోవడానికి వచ్చింది. సరేరా. మేడం చాలా హాట్ గా ఉన్నాడు మేడం. 23 మేడం. మేడం 36 మేడం. రాసుకుంటున్నా మేడం. ఎప్పుడు రాసుకుంటున్నా? మనసులో మేడం, నా మనసులో మేడం. ఎందుకు ఇంత పొడుగు కొడుతున్నావు? 16.
కొలతలు బలి చెప్పేస్తున్నాను. సరే కొలతలు కొలిసిన చాలు కానీ రా మరి. మేడం ఏం చేస్తున్నారు మేడం? నీకు తెలీదా? ఎందుకు భయపడుతున్నావు? ఇంత వయసు వచ్చింది ఏమీ తెలియదా నీకు? నీకు నేర్పుతాను కానీ ఎందుకు మేడం భయపడుతున్నావు? నేను అట్లాంటి వాడిని కాదు మేడం. పర్వాలేదు లేరా. అరే, ఏంట్రా ఏమైంది? ఏ పర్వాలేదు. అరే, ఏంట్రా బాబు? ఛీ, నా మొహం. ఏంటి వీడు అక్కడ దాకా వచ్చి పారిపోయాడు. వీడు అంక తుచ్చేలా ఉన్నాడు. ఎవరు తొత్తదో గాని మధ్యలోనే వదిలేసిపోద్ది. ఇంకా నా వేడి తగ్గేలా లేదు కానీ నా వల్ల కావట్లేదు. రోజు స్నానం ఉన్నా చేస్తాను. మార్నింగ్ ఎంతసేపు ఏం చేస్తున్నావు? సినిమా చూస్తున్నానులే. ఏమండి ఈ రోజు ఏమైనా చేసేది ఉందా? లేకపోతే నొడి నొప్పి అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అంటారా? ఈరోజు దద్దరిల్లిపోవాలా? మన స్టామినా అరే బెడ్ కట్టుకుందా? ఇవన్నీ మీరు ఎప్పటి నుంచో చెప్పేవే కానీ ఏది చేసేదే లేదు. చూపిస్తారా? నిన్ను ఫుల్ సాటిస్ఫై చేస్తాదా? వచ్చే చూద్దాం ఏం చేస్తావు. మనసు విరిగిపోవాల్సిందే. అయిపోయిందా మీ పని? ఓ గిన్నెలు మెక్కడం, గుడకపెట్టి నిద్రపోవడం. పెద్ద ఎరగ తీసేసేవాళ్ళగా ఓ కోట్లు చెప్పావు. మంచాలు ఎరగదీస్తాను అయ్యి అని. ఛీ, ఎప్పుడు ఇంతే. మంచాలు పగిలిపోతాయి అన్నావు. మంచాలు కాదు కదా, ఒక్క మల్లెపూ కూడా నలపలేకపోయావు. కంచానికే పనికొస్తావు, ఇంకా దేనికి పనికిరావు నువ్వు. బతుకు పాడుగా ఎప్పుడంతే. నాలో వేడి తగ్గించి మగాడు లేడా? ఎప్పుడు తెగ చూసుకుంటున్నావు. రోజు నువ్వు చూసుకోబట్టే ఎప్పుడో ఎవడో కూడా ఏ పాలవుడితో లేచిపోతానో అప్పుడు వదిలిపోద్ది నీకు. పో. ఎప్పుడు కానీ అదే జరుగుద్ది. చూసుకో. చిప్పో. ఆ చేతకాలప్పుడు ఎందుకు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నన్ను? రేపు చెప్తాను ఈ సంగతి. మంచం ఊగిపోవాలా? రోజు నువ్వు చెప్పేది విని విని నా ఉన్న ఒంట్లో వేడంతా ఏం చేయాలో తెలియక ఎప్పటికప్పుడు లేచిపోదామనిపిస్తుంది. ఎందుకని ఊరుకుంటున్నా.
నాకు లేచిపోయినట్టు క్షణం పట్టదు. నువ్వు చేతి పెద్దదో చేసేసే వాళ్ళ చేతులు మాత్రం బాగా వేస్తావు. నీ వల్ల కాదు అసలు, నాకు అర్థమైపోయింది. లేపో విక్కీ, మేడం విక్కీ. అదేనా బాగున్నావా? బాగున్నాను రా, నేనే ఉన్నారు నాకు. తమ్ముడు కూర్చో. ఆయన బాగా జరిగిందా? బాగుందండి. మా పెద్దనాన్న బాగున్నారా? బాగున్నాయండి. నాకు ఆఫీస్ టైం అవుతుంది కానీ ఏమే మా తమ్ముడు బాగా చూసుకో. ఓకేనా? సరే, నేను సాయంత్రం వచ్చా మాట్లాడుకుందాం. ఓకే, సరే అండి. తీసుకో. ఏంటి మధ్య గారు, ఏంటి సంగతులు? రా ఇక్కడ పక్కన కూర్చో. పర్లేదమ్మా, కూర్చో. ఎందుకు మొక్కడు పడుతున్నావు? ఏంటి సంగతి? ఏం లేదు వదినా, మీరే చెప్పాలి. ఏంటి జిమ్ చేస్తున్నావు? మంచి గట్టిగా ఉన్నా కండ్లు. అప్పుడప్పుడు చేస్తున్నాం మాత్రం. అప్పుడప్పుడు చేయడం ఏంటి? మంచి గట్టిగా ఉండగలుగుతున్నా ఉన్నావు. స్టడీస్ ఎక్కువైపోయి టైం దొరకట్లేదు వదినా. ఏమైనా అమ్మాయిలతో ఏమైనా లైన్ వేస్తున్నావు ఏంటి? చచ్చా, అట్లాంటి ఏం లేవు వదినా. మొహం ఏదో నాకు తేడా కనిపిస్తుంటే. ఈ మొహం అట్లాగే ఉంటుంది వదినా. నిజం చెప్పు, లవర్ ఉంది కదా నీకు? నాకా? అస్సలు లేరు. మరి లేకపోతే నాకా? మరి ఇంకేంటి, మరి మంచి యాక్టింగ్ చేస్తావని? చేస్తా వదినా, అన్నీ ఇస్తా. మీరు ఏం చెప్తా చేస్తా. నాకు అన్ని బాగా నేను సూపర్గా చేస్తాను, కానీ ఒక రొమాన్సే నేను కొద్దిగా తడబడుతూ ఉంటాను వదినా. ఎందుకు నీకు భయం? నేను ఉన్నాను కదా. సరే, నీకేం వచ్చు కొంచెం నాకు చేపించు. అబ్బో, చాలు చాలు చాలు. ఎమోషన్. భయానికం, అమాయకంగా. అబ్బో, నన్ను భయపెట్టేస్తున్నావే. చాలులే, యాక్టింగ్ బాగా నేర్చుకున్నావు. ఒకసారి రొమాంటిక్ చేయి, శృంగారం సిగ్గుపడుతూ. రావట్లేదు వదినా. సరేలే, అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాగా. సరేలే, వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వు. తర్వాత నీకు బెడ్రూమ్ నేర్పుతా. బెడ్రూమ్ ఎందుకు వదినా? మరి నీకు నేర్పాలంటే బెడ్రూమ్లోకి వెళ్ళకుండా ఎలా నేర్పుతాను? అవునా? సర్లే, అయితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నీకు ఇప్పుడే చెమటలు పడుతున్నాయి, తర్వాత ఇంకేం చేస్తావు? ఏమో వదినా, నువ్వు ఏమేమో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం అవ్వట్లేదు. మీ అన్న ఏమో నన్ను అర్థం చేసుకోవట్లేదు, కనీసం నువ్వు కూడా అర్థం చేసుకోవా? సర్లే, నేనైతే ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను వదినా. సర్లే వెళ్ళి. నీ వ్యక్తితో ఎలాగైనా సరే నా కోరికలు తీర్చుకోవాలి.
నా కోరికలతో నా ఒళ్ళు వీడంతా రగిలిపోతుందో, ఇంటికి బయట నా బాడీ అంతా కూల్ చేసుకోవాలి. ఇది వెళ్ళాడు, అసలు అవసరంకి వచ్చాడో రాలేదా, ఏం చేస్తున్నాడు ఏంటి? సరే నేను పోయి చూస్తా. రావికి ఏంటి నువ్వు సరిగ్గా తుడుచుకోవట్లేదు, నేను తుడుతాను రా కొంచెం. అది వదిన పర్లేదు, ఎందుకు ఫీల్ అవుతావు? నేనేం తుడవకూడదా? వద్దొదిన, ఏమవుద్ది? ఏదో అవుతుంది వదిన నాకు. ఏమవుతుంది మరి? ఏదో నేర్పమన్నావు కదా మరి. నీకు అన్ని బాగా చేస్తున్నావు కానీ శృంగారం ఒకటే చేయలేకపోతున్నావు. ఉండు నేను చేస్తాను కదా. వద్దొదిన, ఏమైంది? చిక్కుపడుతున్నావా? మరి ఎలాగైతే శృంగారం ఎలా నేర్చుకుంటావు నువ్వు? మరేంటి శృంగారం నేర్చుకుంటావా వద్దా? మరి నువ్వు యాక్టింగ్ అంటున్నావు కదా, మరి ఇది కూడా నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటా. మరి రేపు పొద్దున్న మరి నువ్వు యాడ్ వచ్చిన తర్వాత కావాలి కదా. మరి రా, మరి నేను నేర్పుతాను. ఏమైంది విక్కీ? వద్దునా, నాకు అంత టెన్షన్గా ఉంది. ఏం పర్లేదు అంటున్నాను కదా. ఇదంతా తప్పదునా. దేనికి తప్పు? నువ్వే కదా నేర్పమన్నావు. ఇలా మనం చేయకూడదు అనుకుంటా. పర్వాలేదు, లేదంటే నేను చూసుకుంటాను. ప్లీజ్ బా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళేలోపు నేను ఏదైనా చేసి వదులుతా. ఆ కోరిక తీర్చుకుని పంపుతా, అసలు వదిలేది లేదు. ఏంటి? అంటే నువ్వు ఎప్పుడు ఇంతే, మధ్యలో నా మూడని తప్పు తప్పు నాకేం అక్కర్లేదు. ఇప్పుడు చేయలేరా? ఇప్పుడు నాకేం వద్దు, పడుకున్నాను. నువ్వు నా కోరికలు తీర్చలేదు కానీ పడుకోను. పడుకో, నాకు అవసరం లేదు, పడుకో. ఎందుకు చాలా చేస్తున్నావు? సైలెంట్ ఉంది. నేను అన్నైతే చెప్పేస్తాను. ఏంటి ఇదంతా? లేదా అన్నైతే చెప్పేస్తాను. నువ్వే కదా మరి నేర్పమన్నా. నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. నీకు నేను ఎలా చెప్పాలి? నీ అన్ని వల్ల అవట్లేదు విక్కీ. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. నీ అన్ని దగ్గర సోడా ఉంది కానీ అందులో గోళీ లేదు విక్కీ. ప్లీజ్ విక్కీ, అర్థం చేసుకో. సంగతి రేపు చెప్తాను చూడు. నా మూడంతా చుట్టైపోయింది. ఏమో చేసేలా ఉంది. నేను కంచె తొందరగా వెళ్ళిపోవాలి.
నేను రేపు ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యి ఇలానే వెళ్ళిపోవాల్సిందే. బాగుందా ఆడిషన్స్కి వెళ్తావా? వెళ్తున్నాను. అట్లా బాగా ట్రై చేయి, గట్టిగా ట్రై చేయాలా? సరే ఓకే వాటర్ తీస్తా. తీసుకో. నువ్వు తిన్నావా? తర్వాత ఉంటానండి. బెస్ట్ ఆఫ్ లక్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. యాక్టింగ్ బాగా చేయ. అయ్యో తెలియదు. ఆఫీస్ టైం అవుతుంది. సరే మీరు హ్యాండ్ వాష్ లోపల చేసుకోవాలంటే తినే వెళ్ళిపోవడం మళ్ళీ నీకు నీరసం వస్తుంది కదా. నేను ఆఫీస్ బయలుదేరుతున్నాను. సరే అండి. ఓకే బాయ్. బాయ్. చెప్పాలి వదినా. సరే తిను, మళ్ళీ ఆడిషన్ వెళ్తున్నావు కదా, మళ్ళీ నేను దగ్గరకు వస్తుంటే నువ్వు దూరం పెడుతున్నావు. మరి నువ్వు ఆడిషన్కి వెళ్తున్నావు కదా, నువ్వు ఆడిషన్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు? నేను నీకోసమే కదా చెప్తున్నాను. తర్వాత నీ ఇష్టం. నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీ లైఫ్ ఫాలో చేసుకుంటున్నావు, చేసుకో. అంతేనంట వదినా. నేనేం చేసినా నీ మంచి గురించే చేస్తున్నాను, నీకు అర్థం కావట్లేదు. మీరు చెప్పేది కరెక్టే కానీ ఎందుకో నాకు కొద్దిగా టెన్షన్ ఉంది వదినా. దేనికి భయం? నేనే కదా దగ్గరికి వచ్చేది, నీకెందుకు భయం? నేను చూసుకుంటాను కదా. సరే వదినా, మరి వచ్చేసి. కానీ ఒక్క కండిషన్ చదువుతున్నా. ఏంటి? ఈ విషయం అన్నయ్య చెప్పొద్దున్నా. అలాంటి ఎవరైనా చెప్పుకుంటారా వ్యక్తి? మరీ చిన్నపిల్లలు నీకు అర్థం కావట్లేదు. ఇలా పిచ్చి ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆగు. విక్కీ ఒక దెబ్బ కొట్టినా నీకు మర్యాద ఉండదు. ఏంటే మర్యాద? ముందు నేను చెప్పేది విను. ఏం వినాలి? అన్నయ్య మీరు కొద్దిగా కూల్ అవ్వండి. మీరు చూసింది ఇదంతా నిజం కాదు. నువ్వు వదినతో సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి నాకు వదిన ఫోన్ చేసి నాకు చెప్పింది. మీరు ఎంతసేపు ఆఫీసు, ఉద్యోగం, బిజినెస్, డబ్బులు, వ్యాపారం అని మొత్తం ఊరంతా తిరుగుతున్నారు కానీ ఎప్పుడైనా మీరు వదిన పట్టించుకున్నారా? వదిన దగ్గర తీసుకున్నారా? ఆప్యాయంగా పలకరించారా? ఆమెతో కనీసం శారీరకంగా ఎప్పుడైనా కలిసారా? ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇద్దరు కలిసి? ఇవన్నీ తను చెప్పి నాకు ఆమె బయట వాళ్ళకి చెప్పలేక నాకు చెప్పుకుంటే ఎంతో బాధపడేది ఆమె. ఇవన్నీ నీకు ఎట్లా చెప్పాలి? అందుకనే మేము ఇద్దరం ఒక ప్లాన్ చేసుకొని మీకు ఇవంతా జరిగిందంతా మేము ఎలా చెప్పాలో అర్థం కాక మేము ప్లాన్ చేసుకుని ఇదంతా చేసామన్నయ్య. ఇదంతా చిన్న డ్రామా అన్నయ్య. నిజంగా ప్రామిస్ గా అసలు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదన్నయ్య. అంటే నీచైన సంబంధం అసలుకే లేదన్నయ్య. సారీనే. ఇక నుంచి నీకే టైం స్పెండ్ చేస్తా. మన ఇద్దరు హ్యాపీగా ఉన్నాం.
ఇలా ఆలోచించేనే కానీ మీ పర్సనల్ ఫీలింగ్స్ని పట్టించుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. మీరు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచితే అంతే కదండి, ఇంకా నాకేం కావాలి? రే సారీ రా, ఆవేశంలో చేసుకున్నా. పర్లేదు. వెరీ సారీ. పర్లేదు అన్నయ్య, మీరు ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు అంతగా ఇంకేం కావాలి? మన పెళ్లి రోజు కాబట్టి మంచిగా ఆలోచించి తీసుకెళ్తా. ఓకేనా? ఓకే అండి. నువ్వన్నా ఓకే అన్నయ్య, డన్. తప్పకుండా వస్తాను నేను. చాలా హ్యాపీ అన్నయ్య. వెరీ హ్యాపీ అన్నయ్య, నిజంగా.